ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. ప్రస్తుతం ఉత్తరాయణ పుణ్యకాలం నడుస్తుంది. ప్రతి 6 నెలలకు ఒకసారి ఆయనం అనేది మనకు వస్తుంటుందని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. 16వ తారీఖు జూలై అంటే 16/7/2024వ తేదీ మంగళవారం కర్కాటక సంక్రమణం. దీన్నే దక్షిణాయన ప్రారంభం అంటారు. ఆయన ప్రారంభంలో చేసేటటువంటి యజ్ఞము, జపము, దానము, స్నానము ఇవన్నీ ఉత్కృష్టమైనటువంటి ఫలితాలు. ఏతద్గ్రహణ తుల్యములు అంటారు. ఆ రోజు అంటే సంక్రమణ ఎప్పుడు ఉంటుంది? పుణ్యకాలం అనేది ఇక్కడ ఇస్తారు. ఇక్కడ ఉదయము 5:47 నుండి 11:19 వరకు మనకు పుణ్యకాలం ఉంది. ఈ పుణ్యకాలాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. 5 గంటలకు లేయండి. చక్కగా నదీ తీరానికి, అంటే నదీ తీరం మీకు ఉంటే, అంటే ఈ కృష్ణ, గోదావరి, నర్మదా ఇలాంటి ప్రదేశాల్లో ఉండేటటువంటి వాళ్ళు చక్కగా నదీ స్నానం చేసి అక్కడే అనుష్ఠానం చేయొచ్చు. ఆ పుణ్యకాలాన్ని అందరూ కూడా సద్వినియోగం చేస్తుంది. ఇక్కడ ఏదైతే మకర సంక్రమణం రోజు మీరు చేస్తారో, పెద్దవారికి పిండ తర్పణాలు, శ్రాద్ధ కర్మలు ఇత్యాది చేస్తుంటారు. ఆ రోజు యజ్ఞం చేసిన, లేదు గురువు ద్వారా గ్రహింపబడినటువంటి మంత్రాన్ని జపం చేసిన, ద్రవ్యాన్ని దానం చేసిన అది ఉత్కృష్టమైన ఫలితాన్ని ఇస్తారు. ఆయనానికి అంత శక్తి ఉంది. దక్షిణాయనం ఈ యొక్క దక్షిణాయనంలో చేసేటటువంటి ప్రక్రియ పుణ్యకాలం చెప్పాం కదా. 5:47 ఉంది. 11:19 ఈ మధ్యకాలాన్ని ఏం చేయాలంటే ఉదయాన్నే నదీ స్నానం లేదా కోపస్నానం, అది లేదా ఇంట్లోనే స్నానం చేసుకొని మొట్టమొదటగా సూర్యుడిని ఆరాధించాలి. ఎందుకంటే సూర్యుడు దక్షిణాయనం మీదకి వస్తాడు. సూర్యుడు అధిష్టానమైనటువంటి దేవత కనుక అనుష్ఠానం ఎలా చేయాలి అని అంటే, సూర్యుడికి అర్ఘ్యాన్ని ఇవ్వాలి. ఎలా? కాశీఖండం తీసుకున్నామండి. కాశీఖండంలో 9వ అధ్యాయంలో 70 నామాలు, విశేషమైన నామాలు ఉన్నాయి సూర్యుడికి సంబంధించినట్టు. ఒక రాగి పాత్ర తీసుకొని ఆ రాగి పాత్రలో కొద్దిగా నీళ్లు పోయండి. నీళ్లు పోసిన తర్వాత అందులో మీకు గన్నేరు పూలు, ఎర్రక్షతలు, ఎర్ర చందనము ఇవన్నీ వేసి భాస్కరాయ విద్మహే సహస్ర కిరణాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రంతో 4 సార్లు అర్ఘ్యం ఇవ్వండి. ఈ 70 నామాలు ఉన్నాయి. మోకాళ్ళ మీద కూర్చొని స్వామిని చూస్తూ అర్ఘ్యపాత్రని తీసుకొని అర్ఘ్యాన్ని ఇస్తూ ఈ 70 నామాలని అర్ఘ్యమిచ్చిన తర్వాత 70 నామాలని పారాయణ చేస్తూ సూర్యుడికి నమస్కారం చేయాలి. అది ఉత్కృష్టమైనటువంటి నామాలవి. సూర్యుడు అనుగ్రహం లభిస్తుంది. సూర్యుడు నీకు ఆయుష్ని, ఆరోగ్యాన్ని, సంపదను, ఏదైతే నువ్వు వాంఛిస్తావో నీ వాంఛల్ని కూడా నెరవేర్చే విధమైనటువంటిది కాశీఖండం. ఒకసారి తిరగవేయండి. 9వ అధ్యాయంలో ఈ 70 నామాలు ఉన్నాయి. ఒకసారి వాటిని చేయండి. లేదా అది చేయలేదనుకోండి, సూర్య అధర్వణ శీర్షం ఉంది, అంటే సూర్యోపనిషత్తు అని ఉత్కృష్టమైన ఉపనిషత్తు అది. ఆ ఉపనిషత్ పారాయణం చేయండి సూర్యుడిని చూస్తూ. అందులో చెప్పబడినటువంటి సూర్య అష్టాక్షరీ మంత్రం ఉంది. ఈ సూర్య అష్టాక్షరీ మంత్రాన్ని 1000 సార్లు జపం చేయండి. చాలా చిన్నది అష్టాక్షరి, 8 అక్షరాలతో ఉంటుంది. 1000 సార్లు జపం చేయండి. జపం చేసిన తర్వాత సూర్యుడికి నమస్కారం చేసుకుంటాం. లేదు ఇవన్నీ చేయలేము అంటే కేవలము సూర్యాష్టాక్షరీ మంత్రాన్ని జపించి తర్వాత
పితృతర్పణ తప్పనిసరిగా చేయండి. పితృతర్పణ చేస్తే వాడు ఎంతో సంతోషం. ఆయనములో చేశాడు, ఉత్తరాయణం కానీ దక్షిణాయనం కానీ ఆయన సమయంలో చేసేటటువంటి తర్పణాలు పితృదేవతలు చాలా సంతృష్టి కలుగుతుంది. ఎందుకంటే సుఖదుఖాలను అనుభవించేటటువంటి ఈ దేహాన్ని మనకు ప్రసాదించిన వాడు ఎవరు? పితృదేవత. అందుకని వారిని నువ్వు స్తుతించుకోవటం నీ యొక్క ధర్మం. శరీరం ఉన్నంత వరకు వారిని మామూలుగా వారిని స్మరిస్తూనే ఉండాలి. ఇలా అనుష్ఠానం చేయాలి. మీకు తోచింది దానం చేసుకోండి. అది ద్రవ్యదానం కావచ్చు, పాదరక్షకులు కావచ్చు, గొడుగు కావచ్చు, రుద్రాక్షమాల కావచ్చు, దండం కావచ్చు, పీఠం కావచ్చు, వస్త్రం కావచ్చు, యజ్ఞోపవేతం కావచ్చు, ఏదైనా మీరు దానం చేయండి. సాలగ్రామాన్ని దానం చేసినావనుకో దక్షిణాయన సమయంలో ఆ ఫలితాన్ని వర్ణించటం ఎవరికీ సాధ్యపడదు. సాలగ్రామాన్ని దానం చేస్తే ఏది ఈ చెప్పినటువంటి పుణ్యకాలం మధ్యలోనే ఎప్పుడంటే అప్పుడు కాదు. 5:47 నుండి 11:19 మధ్యకాలంలో జూలై అంటే ఈ నెల జూలై 16వ తారీఖు దక్షిణాన సమయంలో ఈ యొక్క సాలగ్రామ దానం చేసుకోండి. ఇలా అనుష్ఠానాన్ని చేసుకుని తరించండి. ఈ జీవితం ఎప్పుడు రాలిపోతుందో తెలియదు. నువ్వు చేసేటటువంటి ఆ ఉత్కృష్టమైన కర్మలే నీతోటి వస్తాయి. అదే చెప్తారు, ఆద్దే గృహే నివర్తంతే శ్మశానో మిత్రబాంధవాః సుకృతం దుష్కృతం చైవ గచ్చంతి మనుగచ్చత అని మనకు చెప్తుంది శాస్త్రం, నీతి శాస్త్రం. సంపాదించింది ఎంత కూడబెట్టుకుందైనా ఇంట్లోనే ఉండిపోతుంది, నీతోటి రాదు. బంధుమిత్రులు శ్మశానం వరకే వస్తారు. కానీ నువ్వు చేసిన సుకృతము దుష్కృత కర్మలు నిన్ను వెంటాడుతూనే వస్తాయి. కనుక ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. సనాతన ధర్మంలో అనేకమైనటువంటి అనుష్ఠానాలు చెప్పినారు మన యొక్క ఉన్నతి కోసం. కేవలం తిన్నామా, తొంగున్నామా, లేచినామా, భౌతిక ప్రపంచంలో ధనదాహంతో పరిగిస్తూ ఉన్నామా అంటే ప్రయోజనం ఏముంటుంది చెప్పండి? ఈ జన్మకు ఒక సార్థకత ఉండాలి కదా. అందుకని నేను ఇక్కడ ఆయనములు, దక్షిణాయనములు, ఉత్తరాయణముల గురించి నేను మీకు సంక్షిప్తంగా అనుష్ఠానం చేసుకునేటటువంటి విషయాన్ని చెప్తున్నాను. కనుక అందరూ కూడా ఈ 70 నామాలు కావాలి కదండి, ఫోన్ చేయండి. 9966690246 కాల్ చేస్తే మీకు ఆ యొక్క 70 నామాలు అందిస్తాను. లేదు మేము చూసుకుంటామంటే సంతోషంగా చూసుకోండి, చేయండి. కానీ ఆచరించండి, తరించండి. మీరందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని నిరంతరం కోరుకునేటటువంటి వారిలో నేను కూడా ఒకళ్ళని గుర్తించండి. మీ ఉన్నతి కోసమే ఇలాంటి అనుష్ఠానాలు మీకు చెప్తూ ఉన్నాను. కనుక చక్కగా ఈ విషయాన్ని గ్రహించి అనుష్ఠానం చేసి, తెలుసు కదా నా నంబరు 9966690246 కాల్ చేస్తే మీకు ఆ 70 నామాలు అందిస్తాను. చక్కగా చేసుకొని అందరూ కూడా ఆ యొక్క దక్షిణాయన సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారని ఆనందిస్తూ, ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.